మాఘమాసం సూర్య ఆరాధన. మాఘమాసం సూర్య ఆరాధనకు ప్రసిద్ధి. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుడు నమస్కార ప్రియుడు. నమస్కారం చేస్తేనే సూర్యునికి అనుగ్రహిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు. శివుడు అభిషేక ప్రియుడు. బ్రహ్మ విష్ణు శివ స్వరూపమే దివాకరుడు. ఆయనకి నమస్కరిస్తే అనుగ్రహించే అభయప్రదాత. మాఘమాసంలో ఆదివారం పాలు పొంగిస్తారు. అంటే సూర్యకిరణాలు పడే విధంగా పొయ్యి ఏర్పాటు చేసి ఆవు పాలతో పొంగలి చేసి నైవేద్యంగా సూర్యునికి పెడతారు. పాలు పొంగేటప్పుడు పాలలో ముందుగా నానవేసిన బియ్యం బ్రహ్మరూపాయ, విష్ణురూపాయ, శివరూపాయ అని 3 సార్లు వేస్తారు. చెరుకు ముక్కతో ఆ పొంగల్ని కలుపుతారు. బియ్యం మెత్తగా ఉడికించి తర్వాత బెల్లం వేస్తారు. మెత్తగా ఎందుకు ఉడికించాలి అంటే సూర్యునికి లుప్తదంతాయ నమః అని అష్టోత్తరంలో ఉంటుంది. లుప్తదంతుడు ఎందుకు అయ్యాడు అంటే దానికి ఒక చరిత్ర ఉంది. దక్ష యజ్ఞం సమయంలో దక్షుడు శివునికి ఆహ్వానం పంపలేదు. సతీదేవి శివుని భార్య. ఆవిడ దక్షుని కుమార్తె. అయినా అది నిరీశ్వర యాగంగా చేశాడు. అందుకు విచారించిన సతీదేవి అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞకుండంలో ఆహుతయింది. దానికి క్రోధోద్రిక్తుడైన మహాశివుడు అక్కడికి వచ్చి దానికి ఆహ్వానం పొందిన వారందరినీ కూడా దండించసాగాడు. ఆ విధంగా ఆహ్వానించిన వారిలో సూర్యుడు కూడా ఉండడంతో ఆయన పళ్ళు రాలిపోయాయి. ఆ విధంగా సూర్యుడు లుప్తదంతుడైన కారణంగా పొంగలి మెత్తగా చేయాలి. ఆ పొంగల్ని చిక్కుడాకులో పెట్టి నైవేద్యం పెడతారు. చిక్కుడు పువ్వులతో సూర్యుడిని పూజిస్తారు. ఆయనకి చందనగంధం వేస్తారు. అనారోగ్యంతో ఉన్నవారు సూర్య నమస్కారాలు చేయిస్తే ఆరోగ్యం చేకూరుతుందని అంటారు. సూర్యునికి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. సూర్య నామాన్ని ఇక్కడ కొన్ని చెప్తాను. వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవి లోకప్రకాశక శ్రీమాన్ లోకచక్షుర్గ్రహేశ్వర లోకసాక్షి త్రిలోకేశ కర్తా హర్త తమిశ్రిణ తపన పవనశ్చవ శుచి సప్తాస్వాహన శుభద కామద పుణ్యో వరణ్యో లోకపవన శుభగో నిర్భగో భాను శుభాశుభనిదర్శన గభస్తిమాన్ బ్రహ్మణ్య సర్వదేవ నమస్కృత ఏకత్రింశన్నామదా ఇష్ట సదా మమ ఆరోగ్యశ్రీకరసేవ కులవృద్ధి యశస్కర. సూర్యస్తోత్రాలలో ఆదిత్య హృదయం, సూర్య కవచం, సూర్య అష్టోత్తరం, సూర్య అష్టకం, అలా ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. ఎవరికి వీలైతే వాళ్ళు స్మరించవచ్చు. లేకపోయినా సూర్యుని నమస్కరించినా చాలు. అనుగ్రహించే అనుగ్రహ ప్రదాత. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.